హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇది మన ఛానల్లో 55 వీడియో అనమాట. సో బాడీ మాస్ ఇండెక్స్ గురించి అంటే మన హైట్ వెయిట్ ఆల్రెడీ మన ఛానల్లోనే 12th వీడియో ఉంటుంది. మీకు ఫుల్గా అక్కడ నీట్గా క్యాలిక్యులేటర్ ఎలా మనకి యూజ్ చేసుకోవాలి గూగుల్లో ఇవన్నీ కూడా చెప్పాను. ఇక్కడ ఒకసారి ఏంటంటే ఫిజికల్ మెడికల్స్లో ఇది ఒకటి బ్యాలెన్స్ ఉండిపోయింది, ఇది చెప్తాను. ఇక్కడ మనకేంటంటే గుర్తుపెట్టుకోండి, ఇంతకుముందు చెప్పినట్టుగా మెడికల్స్ కోసం మీరు ల్యాబ్కి వెళ్ళినా సరే, ల్యాబ్ వాళ్ళు టెక్నీషియన్ పర్సన్ మన ఇంటికి వచ్చినా సరే వాళ్ళు ఒక వెయిట్ మిషన్ తీసుకొస్తారనమాట. సో అది మనకు నార్మల్గా పోర్టబుల్ ఉంటుంది. తర్వాత టేప్ తీసుకొస్తారు మన హైట్ ఎంత ఉందో తీసుకోవడానికి. సో మ్యాక్సిమం 99% కేసెస్లో అవి తీసుకొస్తారు, ఎక్విప్మెంట్ అంతా కూడా తీసుకొస్తారు. హైట్ వెయిట్ చెక్ చేసుకుంటారు. అక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి, మనకు బిఎంఐ రేంజ్ ఏ దాటితే కౌంటర్ ఆఫర్ వస్తుంది ఏంటి అనేది నార్మల్గా మీరు ఆ 12th వీడియో ఒకసారి చూడండి, మీకు పూర్తిగా ఐడియా ఉంటుంది. ఇక్కడ ఏమవుతుందంటే మన బిఎంఐ క్యాలిక్యులేటర్ గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక మీ రేంజ్ అనమాట, అంటే మీ ఏజ్ అక్కడ ఎంటర్ చేస్తారు. తర్వాత మేలా ఫిమేలా ఎంటర్ చేస్తారు. తర్వాత నార్మల్. సో ఇక్కడ మీకు అవి వేసిన తర్వాత మీరు క్యాలిక్యులేటర్ క్లిక్ చేస్తే మీకు నార్మల్ ఈ రేంజ్ వస్తుంది అనమాట. 18.5 నుంచి 25 అనమాట ఈ రేంజ్ ఉంటుంది. సో ఓవర్ వెయిటింగ్ వచ్చేసి 25 నుంచి 30 ఉంటుంది. క్లాస్ 1 30 నుంచి 35 ఉంటుంది. సో ఇక్కడ ఈ వీడియోలో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, ఇక్కడ మీరు చెక్ చేసుకున్న తర్వాత నేను ఒక రేంజ్ చెప్తాను. ఆ రేంజ్కి మరీ తక్కువ ఉండి నేను చెప్పే రేంజ్కి మరీ ఎక్కువ ఉంటే పాలసీ మీరు అప్లై చేయొద్దండి. ఎందుకు నేను చేయొద్దని చెప్తున్నానంటే, ఒకవేళ మీరు చేసినా కూడా అక్కడ ఏమవుతుందంటే పాలసీ 1 డేలో రిజెక్ట్ అవుతుంది. మీ అమౌంట్ అంతా రిఫండ్ వస్తే ఆ రేంజ్ చెప్తాను చూడండి, మీకు ఇదైతే ఐడియా ఉంటుంది. నార్మల్ 18 నుంచి 25 కదా. ఈ నార్మల్ రేంజ్ అంటే కొంచెం సన్నగా ఉంటారనమాట. సో 18.5 ఉంది కదా, దీనికి 18 అయినా అవ్వచ్చు, 17.5 ఇంకా మ్యాక్సిమం అంతకుమించి మనం వెళ్ళకూడదండి కిందికి. సో 17.5. సో ఈ 17.5 ఉన్న వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. ఇంకా అంతకు మంచి కిందికి వెళ్తే ప్రాబ్లం అనమాట. మీరు చెక్ చేసుకున్నప్పుడు మీ వాల్యూ ఇందులో ఉంటే. సో 17.5 నుంచి ఒకవేళ అప్లై చేసినా కూడా వాళ్ళకి కౌంటర్ ఆఫర్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఉండవలసిన దానికంటే వెయిట్ లేరు కదా ఆ పర్సన్, అప్పుడు మనకి కౌంటర్ ఆఫర్ వస్తుంది పూర్తిగా కూడా. ఇంకా 17.5 నుంచి అప్లై చేయండి. తర్వాత 25 అప్లై చేయొచ్చు. ఓవర్ వెయిట్ ఉన్నా కూడా అప్లై చేయొచ్చు, ఏం కాదు. 25 నుంచి 30 అప్లై చేయొచ్చు. క్లాస్ 1లో కూడా 30 నుంచి 35 ఉంది కదా. బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మెయిన్గా మనకి ఏంటంటే సో కంపెనీస్ అనమాట. సో మనకి హెచ్డిఎఫ్సి అవ్వచ్చు, ఇది 32 ఉంటుంది. ఐసిఐసి అవ్వచ్చు, సో 33 ఉంటుంది. పిఎన్బి మెట్ లైఫ్ ఇది కూడా 33 ఉంటుంది. సో ఇంకా బజాజ్ యాక్సెస్ అవి 30 ఉంటాయండి. సో మీరు ఏదన్నా కొంచెం ఓవర్ వెయిట్ ఉన్నారు అనుకున్నప్పుడు యాక్సెస్ మ్యాక్స్తో వెళ్ళకపోవడం మంచిది అక్కడ పూర్తిగా కూడా. అంటే మనకి వెళ్ళకూడదు అంటే వెళ్ళొచ్చు, ఏం కాదు, బట్ కౌంటర్ ఆఫర్ ఇస్తారు. ఆ తలకాయ నొప్పి అంతా మనకెందుకు. ఇక్కడ ఏం లేదు, ఇంతకుముందు చెప్పినట్టుగా మీరు ఈ టాప్ 5 బ్రాండ్స్లో ఏ బ్రాండ్ తీసుకున్నా కూడా ఏమీ కాదు. మీ క్లెయిమ్ అంతా కూడా జెన్యూన్గా ఉంటే క్లెయిమ్ ఇచ్చేస్తారు ఆ డెత్ అనేది. సో ఇక్కడ ఏమవుతుందంటే నేనేమంటానంటే ఫైనల్గా 17.5 నుంచి సో 33 వరకు ఉన్నారు అంటే మీరు క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసిన తర్వాత ఈ రేంజ్లో వచ్చింది. అప్పుడు మీరు ఐసిఐసితో వెళ్ళిపోండి. ఐసిఐసి అవ్వచ్చు, ఆర్ పిఎన్బి మెట్ లైఫ్ అవ్వచ్చు, హెచ్డిఎఫ్సి అవ్వచ్చు. హెచ్డిఎఫ్సి కూడా 32 వరకు ఉంటుంది. సో ఇంకా 34, 35 అప్లై చేయకూడదా అంటే, సో ఇక్కడ 34, 35 కూడా అప్లై చేయొచ్చు, కానీ వాళ్ళకి కౌంటర్ ఆఫర్ ఇస్తారు. అంటే వాళ్ళు ఉండవలసిన దానికంటే ఓవర్ వెయిట్ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా 100% కౌంటర్ ఆఫర్ వస్తుంది. మీరు ఆ కౌంటర్ ఆఫర్ కట్టుకోగలను, నేను నాకు ఇబ్బంది ఏం లేదు, బటన్ ఉండదు, కట్టుకోగలను అనుకున్నప్పుడు మాత్రమే వెళ్ళండి ఈ రేంజ్లో. సో 33 కదా మ్యాక్సిమం, ఇంకా 34 లేదా 35 కూడా ట్రై చేయొచ్చు, బట్ కౌంటర్ ఆఫర్ ఖచ్చితంగా వస్తుంది. సో ఇదండి. ఇంకా ఫైనల్గా చెప్పాల్సింది ఏంటంటే ఈ 17.5 నుంచి లేదంటే 17 అనుకోండి, 33 కదా మనకి మ్యాక్సిమం, 34 ఆర్ 35. సో ఇక్కడ మనకి కౌంటర్ ఆఫర్ వస్తుంది ఖచ్చితంగా. ఎక్స్ట్రా అమౌంట్ అడుగుతారు, బట్ మీరు ఒకసారి రేంజ్ చెక్ చేసుకోండి. గూగుల్లో ఓపెన్ చేసి మనకి బిఎంఐ క్యాలిక్యులేటర్ కొట్టి వస్తుంది. మీరు ఒకసారి ఏం చేస్తారంటే ఈ 12th వీడియో ఉంటుంది మనకి, 12వ వీడియో మన ఛానల్లోనే 12 వీడియో ఒకసారి చూడండి. అది చూసిన తర్వాత ఇది చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో ఈ వీడియోలో అయితే ఇంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం.